Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పరిశుద్ధ బలి పూజను అర్పించడానికి మీ అందరినీ కూడా ఎంతో సంతోషముతో మరొకసారి ఆహ్వానిస్తున్నాం. దేవుడు మనకిచ్చిన ఒక నూతన దినము. ఈరోజు మీ వ్యక్తిగతమైన ప్రార్థనలు, మీ విన్నపాలు, ఉద్దేశ లక్ష్యాలు అన్నిటినీ ఈ పరిశుద్ధ బలి పూజలు మనం కానుకగా అర్పించి మనం ప్రార్థన చేయబోతున్నాం. ఒక నిమిషం చేతులు జోడించి 2 కళ్ళు మూసుకొని ఈనాడు మీరు పెట్టించిన మాస్ ఇంటెన్షన్స్, మీ ప్రార్థనలు, కలలు, మీ నిర్ణయాలు అన్నిటినీ ఆ ప్రభు పరిశుద్ధ బలిపీఠం మీద కానుకగా అర్పించి ఆయన కృప కోసం ప్రార్థిద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ప్రియమైన సహోదరి సహోదరులారా, మానవులందరి ఒక కోరిక ఏంటంటే చేపట్టిన పనులు విజయవంతంగా మారాలని, అభివృద్ధి చెందాలని, ఎదగాలని, ఫలించాలని ప్రతి మనిషి కోరుకుంటాడు. ఈ కోరిక చిన్నపిల్లలు మొదలుకొని ముసలి వయస్సు వరకు ప్రతి మనిషి మనస్సులో ఉంటాయి. ఈనాడు మనం ధ్యానిస్తున్న ముఖ్య అంశం ఏంటంటే, బైబిల్ ఒక మనిషి ఎదగటానికి, ఫలించటానికి, బలపడటానికి మనకు ఇస్తున్న 2 మార్గాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఒకటేంటంటే, దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి దాన్ని ధ్యానించి మననం చేస్తూ దానికి అనుకూలంగా జీవితాన్ని కట్టుకోవటం. రెండవది, భూఫలితమైన మానవ శ్రమలైన అన్నిటి నుండి దేవునికి 10వ వంతు దశమభాగము కానుకగా అర్పించటం. ఈ 2 ప్రియబిడ్డలారా మానవ జీవిత శ్రమలను ఫలింపచేస్తూ ఉంది, ఎదిగింపచేస్తూ ఉంటుంది. ఎందుకంటే దేవుడు తన దీవెనలు, ఆశీర్వాదములు మనుషులపై కృమ్మరిస్తారని వాగ్దానం ఇచ్చి ఉన్నారు. కాబట్టి ఈ పరిశుద్ధ బలి పూజలో ఈ 2 అంశాలను ఒక్కసారి మనసులో ధ్యానించుకోండి. నంబర్ 1, ప్రభు ధర్మశాస్త్ర గ్రంథం చదవటానికి, ధ్యానించటానికి, పాటించటానికి మనం వెనక్కాడుతూ ఉన్నామా? రెండవదిగా, దేవుడు మనకు అనుగ్రహించిన అన్ని సమృద్ధి ఐశ్వర్యముల నుండి ఆయన వాక్కు ప్రకారము 10వ వంతు దశమభాగం కానుకగా అర్పించటానికి మనము వెనకాడుతున్నామా? తెలుసో తెలియక చేసిన పాపములు, నిర్లక్ష్యములు ఆ భగవంతుని ఎదుట ఒప్పుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపము చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనందరిపై దయ చూపి కనికరముతో పరిశుద్ధ రక్తముతో మనల్ని కడిగి
మన సకల పాపములు, దోషములు, అవినీతిని మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. తండ్రి దేవా మాపై దయ చూపండి. తండ్రి దేవా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. యేసుక్రీస్తు రాజా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. పావనాత్మ దేవా మాపై దయ చూపండి. ప్రార్థించుదము. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీ ఏకైక కుమారుని రాక ద్వారా మాకొక అద్భుత జ్యోతిని ప్రకాశించినట్లు చిత్తగించితిరి. కన్య మరియమ్మ గారి ప్రసవము ద్వారా రక్షకుడు మా మానవ రూపము దాల్చెను. ఆ విధముననే ఆయన మహిమాపూరిత రాజ్యమందు మేము ఆయన సమక్షమున చేరు గొప్ప భాగ్యమును మాకు ప్రసాదింపుడు. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము కీర్తన గ్రంథము 1వ అధ్యాయము వచనంలో 1 నుండి 6 వరకు. దుష్టుల సలహాలను పాటింపని వాడును, పాపుల మార్గమున నిలవని వాడును, అపహాసులు కూర్చుండుట చోట కూర్చుండని నరుడు ధన్యుడు. ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో చదువుచు రేయింబవలు దానిని ధ్యానించు వాడు ధన్యుడు. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలమున పండ్లనిచ్చు ఆకులు వాడిపోని చెట్టు వంటివాడు. అతడు తను చేపట్టిన కార్యములన్నిటను విజయము బడయును. కానీ దుర్మార్గులు అట్టివారు కారు. వారు కళ్ళమున గాలికెగిరిపోవు పొట్టు వంటి వారు. దుష్టులు దేవుని తీర్పునకు తట్టుకొని నిలవజాలరు. నీతిమంతుల సభలో పాపులు చేరజాలరు. నీతిమంతుల మార్గమును ప్రభువునకు తెలియను. దుష్టుల మార్గము నాశనమునకు గురియగును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్కే సత్యము, నీ వాక్కే నిత్యము, నీ వాక్కే సత్యము, నీ వాక్కే నిత్యము, నీ వాక్కే స్వస్థత, నీ వాక్కే మార్గము, నీ వాక్కే నా జీవము. నీ వాక్కే సత్యము, నీ వాక్కే నిత్యము. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఏలిన వారు మీతోనూ ఉండును కాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన పవిత్ర సువార్తలోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుండి 4 వరకు. దేవాలయమున కానుక పెట్టెలో తన కాసులను వేయుచున్న ధనికులను యేసు చూసెను. పేద విదంతువు ఒకతే అందు 2 కాసులను వేయుట యేసు గమనించి, ఈ పేద విదంతు అందరికంటే ఎక్కువగా ఇచ్చినది అని మీతో చెప్పుచూ ఉన్నాను. వారులు తమ సమృద్ధి నుండి కానుక వేసిరి, కానీ ఈమె తన వద్ద ఉన్న కొంచెమును అనగా తన సమస్త జీవితమును సమర్పించినది అని పలికెను. ఇది యేసుక్రీస్తు పరిశుద్ధ రక్షణ సువిశేషము. క్రీస్తువా నీకు స్తుతి కలుగునుగాక. సువిశేష బోధన ద్వారా మన పాపములన్నీ మన్నింపబడునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా,
దేవుని యొక్క వాక్యాన్ని ఆలగిస్తున్న మనం ఒక నిమిషం పరిశుద్ధాత్మ సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ దేవ, ఈ నూతన దినమును బట్టి మీకు వందనములయ్యా. మేము ధ్యానిస్తున్న ఈ వాక్కు సరిగా అర్థం చేసుకుని ఆ వాక్యానికి అనుకూలంగా కట్టబడి జీవించటానికి మాకు తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం. మాకు జ్ఞానమును, బుద్ధిని, దైవభక్తిని అనుగ్రహించండి. సదతో మేము ఆలగిస్తున్న ఈ వాక్కు మాలో 30, 60, 100 ఫలించునుగాక. మేము ఎదిగి, మేము బలపడి నీకు సాక్షిగా జీవించటానికి మా బలహీనతలో, శోధనలో మీ కృప మాలో పనిచేయునుగాక. సకల దూతలారా, పునీతులారా, అతిదూతలారా, హతసాక్షులారా మా కొరకు విజ్ఞాపన ప్రార్థన చేయండి. అమ్మా మరియ తల్లి, మీ బిడ్డలైన మా కొరకై మనవి చేయమని ప్రార్థించిన విడగొట్టున్నాం. దేవవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడు మా మరణ సమయమందు ప్రార్థించండి. ఆమేన్. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్న ఒక అంశము దేవుడు మనిషికి ఇచ్చినటువంటి మొట్టమొదట ఆశీర్వాదం. ఆదికాండం 1:28 మనం చదివితే, మీరు ఫలించి భూమండలమును వశము చేసుకొని జీవించమని దేవుడిచ్చిన మొట్టమొదట ఆశీర్వాదం. ప్రియులారా, ఫలించటం అంటే కేవలం సంతానాభివృద్ధి కలిగి ఉండటం మాత్రం కాదు. ఆఫ్ కోర్స్ చాలామంది, ఎక్కువ మంది పిల్లలను కని వృద్ధి చెంది జీవించటం అంటే సంతాన అభివృద్ధి కలిగి ఉండటం అని ఒక అర్థం కూడా దీనికి ఉంది. కానీ కేవలము సంతాన ఉత్పత్తి అయినటువంటి ఒక పరిమితమైనటువంటి అర్థం మాత్రం కాదు బిడ్డలారా, దేవుడిచ్చిన మొదటి ఆశీర్వాదానికి అంతరార్థం. మీరు ఫలించి భూమండలమును వశము చేసుకొని జీవించమని దేవుని ఆశీర్వాదము. విశాలమైన అర్థములు మనం తీసుకుంటే, మనిషి చేసిన ప్రతి ఒక్క పనిలో మనం ఎదగాలని, మనం ఫలించాలని, వృద్ధి చెందాలని దేవుని యొక్క ఆశీర్వాదం. అందుకే ప్రియబిడ్డలారా, ఈరోజు చిన్న పిల్లలు మొదలుకొని ముసలి వయసులో ఉన్న వాళ్ళైనా అందరూ కోరుకున్నది ఏంటంటే ఫలించాలి అని కోరుకుంటారు, వృద్ధి చెందాలి అని ఆశిస్తారు, ఎదగాలి అని కోరుకుంటారు. ఇప్పుడు గమనించండి, చదువుకున్న ఒక విద్యార్థులైతే ఎవరు కూడా నేను ఫెయిల్ అయిపోవాలి, ఓడిపోవాలని కోరుకుంటారా? ఎవరు కోరుకోరు. అందరికీ ఏం కావాలి? నాకు మంచి మార్క్ కావాలి, నాకు డిస్టింక్షన్ కావాలి, ర్యాంక్ కావాలి, వీలైతే స్టేట్ ఫస్ట్ కావాలి, స్కూల్ ఫస్ట్ కావాలి, కాలేజ్ ఫస్ట్ కావాలని కోరుకుంటారు. అప్పుడే నిజంగా విద్యార్థులు ఫలిస్తారన్నమాట. వ్యాపారం, వ్యవసాయం చేస్తున్నటువంటి రైతులు కానీ, బిజినెస్ మెన్ కానీ వాళ్ళని కోరుకుంటారు. వారు చేస్తున్న వ్యవసాయములో కానీ, వ్యాపారములో కానీ లాభం రావాలి, మంచి పంట కావాలి, చేపట్టే పని 30, 60, 100 ఫలించాలి. అప్పుడే రైతులు కానీ, వ్యాపారి కానీ ప్రియులరా సంతోషంగా ఉంటారన్నమాట. అలాగే అన్ని విధాలుగా కృషి చేస్తున్నవారు, పని చేస్తున్నవారు, చదువుకున్న వాళ్ళు
ప్రియబిడ్డలారా, దేవుని సేవకులు, పరిచర్యలో ఉన్నవారు, మీరు ప్రతి మనిషిని తీసుకోండి. ప్రతి మనిషికి ఉన్నటువంటి పుట్టుకతో ఉన్నటువంటి ఒక తపన, ఒక కోరిక, ఒక ఆశ ఏంటి? నేను ఎదగాలి, నేను ఫలించాలి, సమృద్ధి కావాలి, నేను నిలబడాలి, నేను ఆనందించాలి, సంతోషించాలి, నేను హాయిగా ఉండాలి. ఇదే తల్లిదండ్రులు కోరుకుంటారు, భార్యాభర్తలు కోరుకుంటారు, పిల్లలు కోరుకుంటారు, సేవకులు కోరుకుంటారు, అందరూ కోరుకుంటారు. అలా ఫలించినప్పుడు అందరికీ సంతోషం, అందరికీ ఆనందం. రెండవదిగా ప్రియబిడ్డలారా, పిల్లలు ఫలించినప్పుడు తల్లిదండ్రులు కూడా సంతోషిస్తారు. కానీ శ్రేష్టమైన ఒక మాట ఏంటంటే, మనం యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం చదివితే అక్కడ వాక్యం పలుకుతుంది, నీవు ఫలించుట వలన దేవుడు సంతోషిస్తూ ఉన్నాడు. నీవు ఫలించటం వలన దేవునికి మహిమ కలుగుతూ ఉంటుంది. ఎంత గొప్ప కార్యం చూడండి. అనగా తల్లిదండ్రులు ఎంతగా గర్వపడతారు, సంతోషిస్తారు, ఆనందిస్తారు పిల్లలకి ఫలించటం, సమృద్ధి కలగటం, వారు ఎదగటం వలన. ప్రియబిడ్డలారా, దేవుడు చెప్పిన మాట విందామా? 8వ వచనం, మీరు అధికంగా ఫలించుట యందు, మీరు అధికంగా ఫలించుట యందు నా తండ్రి మహిమ పరపబడును, నా తండ్రి మహిమ పరపబడును. ప్రియబిడ్డలారా, ప్రపంచములో తల్లిదండ్రులు ఎలా పిల్లల విషయం మీద సంతోషం, ఆనందం కలిగి ఉంటారో వాక్యం పలుకుతుంది, నీ తండ్రి అయిన దేవుడే ఆనందిస్తారు, సంతోషిస్తారు, ఆయనకి మహిమ కలుగుతూ ఉంటుంది నీవు ఫలించటం వలన. ఎంత గొప్ప కార్యం చూడండి. నిన్ను సృష్టించిన దేవునికి, నిన్ను ఆశీర్వదించిన దేవునికి మహిమ కలుగుతుంది. అందరూ ఆ దేవుని ఘనపరుస్తారు. ఫలించటానికి, ఎదగటానికి, నీవు గొప్పగా నిలబడటానికి బైబిల్ మనకి ఇస్తున్న 2 రహస్యాలు మాత్రమే మనం ఈరోజు ధ్యానిస్తూ ఉన్నాం. ఇది బెన్నిఫాదర్ ఏదో కలిగించుకుని చెప్పే మాట కాదండి ప్రియబిడ్డలారా. రక్షణ సువార్త అయినటువంటి బైబిల్లో ఆయన బిడ్డలైన మనం ఎదగటానికి, ఫలించటానికి దేవుడు మనకు చూపించిన మార్గమే. అందువలన ఈ మార్గాలు నువ్వు కూడా అనువర్తిస్తే తప్పకుండా నువ్వు కూడా ఫలించును, తప్పకుండా నీకు కూడా సమృద్ధి కలుగును, ఆయన ఆశీర్వాదం నీవు కూడా పొందుకుంటావు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మొదటి మార్గం ప్రియబిడ్డలారా చాలా సింపుల్. మొదటి పట్టణంలో దోరిస్ అనే సహోదరి మంచిగా చక్కగా చదివింది. నీవు ఫలించటానికి నీవు చేయవలసినటువంటి పని అదేంటంటే ప్రియబిడ్డలారా, మనము యోహాను సువార్త 15వ అధ్యాయం మనం తీసుకుంటామా? 7వ వచనములో అక్కడ ద్రాక్షవల్లి, ద్రాక్ష, ఇవి రెండింటికి మధ్యలో ఉన్న సంబంధం గురించి యేసుక్రీస్తు మాట్లాడుతూ ఒక ద్రాక్షవల్లి ఎప్పుడు ఫలిస్తూ ఉంది అని ఒక ఉపమానం చూపిస్తూ నీ జీవితాన్ని, నా జీవితాన్ని ఆయన ఇక్కడ వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఒకసారి విందామా? 7వ వచనం, నాయందు మీరును, నాయందు మీరును, మీయందు నా మాటలను, మీయందు నా మాటలను నిలిచినచో మీరు ఏమి కోరినను, నీవు ఏమి కోరినను అది మీకు ఒసగబడును, అది మీకు ఒసగబడును. వినటానికి చాలా సులువుగా ఉంది ప్రియబడ్డారు, చాలా ఈజీగా ఉంటుంది. ప్రభు అక్కడ ఏమంటున్నారంటే, ద్రాక్ష తీగ అంటే తీగ ద్రాక్ష వల్లిలో కలిసి ఉన్నప్పుడే తీగ ఫలిస్తూ ఉంటుంది. ద్రాక్ష లేకుండా, ఆ తీగ లేకుండా, ఆ చెట్టు లేకుండా ప్రియబిడ్డలారా ఫలించేది అసంభవం.
అలాగే యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు నా యందును నా మాట మీ యందును ఉండిన ఎడల మీరు ఫలించును, మీరు ఏది అడిగినా అది మీకు లభించును అని యేసుక్రీస్తు అంటున్నాడు. ఇక్కడ దేవునికి ఒక భక్తుడికి మధ్యలో ఉన్నటువంటి సంబంధం ప్రియబిడ్డలారా దేని మీద ఉంటుంది? దేవుని యొక్క వాక్కు ద్వారా. ఆయన పలికిన వాక్కు మనం చదివి, ఆయన బోధించిన బోధ మనము ఆలగించి, ఆయన యందు నిలిచినచో ఎక్కువగా ఫలించును, సమృద్ధి కలుగును, ఆశీర్వాదం కలుగును. ఇదే మాట మొదటి పట్టణంలో మనం కీర్తన గ్రంథం 1వ అధ్యాయము తీసుకుంటాం. పట్ల 2వ వచనం, కీర్తన గ్రంథం 1వ అధ్యాయము మనము 2 వచనాలు మనం ఒకసారి చదివితే అక్కడ వాక్యం ఒక రహస్యం మనకు తెలియచేస్తూ ఉంటుంది. ఎప్పుడు సమృద్ధి కలుగును, ఎలా అభివృద్ధి మనకి కలుగుతూ ఉంది. విందామా? అతడు ప్రభు ధర్మశాస్త్రమును ఆనందముతో పర్యాయం చేయుచు రేయింబగలు మననం చేసుకొనుచుండును. అతడు ఏటి ఒడ్డున నాటగా సకాలము పండ్లనిచ్చును. ఆకులు వాడక ఉండు చెట్టు వంటి వాడవు. తను చేపట్టు కార్యములన్నిట విజయం బడయును. అతడు తన చేపట్టు కార్యములెల్లా విజయము బడయును. ప్రియబిడ్డలారా, ఇక్కడ 2 ముఖ్యమైన అంశాలే ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రభు ధర్మశాస్త్ర గ్రంథం అనగా సింపుల్ బైబిల్ చదవాలి, అది పఠించాలి, ధ్యానం చెయ్యాలి, మననం చెయ్యాలి. ఆ ధ్యానించిన, చదివిన, మననం చేసిన వాక్యం మీద ఆధారపడి జీవించాలి. ఎందుకంటే దేవుని వాక్కు ఒక వ్యక్తిని ఫలింపచేస్తూ ఉంటుంది. ఆయన పలికిన వాక్కులో సమృద్ధి ఉంటుంది, ఆయన పలికిన మాటలో ఆశీర్వాదం ఉంటుంది. ఈ వాక్కే దేవుని నుంచి మనకి ఆశీర్వాదములు, ఆ కృపను, ఆ సమృద్ధిని ప్రవహింపచేసే మార్గం, కనెక్షన్ అంటారు. నిన్ను దేవునితో లేదా సమృద్ధికి, ఆశీర్వాదానికి, ఫలించటానికి మూలాధారమైనటువంటి దేవునితో నిన్ను కనెక్ట్ చేసే ఒక లైన్ ఏంటంటే ఈ దేవుని యొక్క వాక్కు. మీ ఇంటి పైన ట్యాంక్ ఉంది. ఏం ట్యాంకు? వాటర్ ట్యాంక్. ప్రియబిడ్డలారా, నీవు రూములో ట్యాప్ తిప్పినంత మాత్రం నీళ్లు రావు. నీళ్లు రావాలంటే ఆ ట్యాంక్ నుంచి మీ పైప్కి అనగా ట్యాప్కి కనెక్షన్ బాగుండాలి. ఆ కనెక్షన్ బాగుంటే ప్రియబిడ్డలారా, నీవు కింద ట్యాప్ తిప్పిందనుకోండి, నీకు సమృద్ధిగా నీళ్లు లభించును. ఈ ట్యాంక్ ఏంటంటే వాక్యం పలుకుతున్నట్లుగా సకల దీవెనలకి, ఆశీర్వాదానికి ఘోషాకారమై ఈ ట్యాంకు. అది ఎప్పుడు ఖాళీ ఉండదు. దేవుని ఘోషాకారం బిడ్డలారా ఎప్పుడు ఫుల్ అన్నమాట, సమృద్ధిగా ఉంటుంది. నీకు సరిపడు దీవెనలు, నీకు సరిపడు ఆశీర్వాదము ఈ ఘోషాకారములో ఉంటుంది. అది ఎప్పుడు ఖాళీ ఉండదు. ఇంటి పైన నీకున్న ట్యాంక్ కొన్నిసార్లు ఖాళీ అవుతుందేమో, కానీ దేవుని ట్యాంక్ మాత్రం ఖాళీ అవ్వదు. అది ఎప్పుడు కూడా నిండుకుండలాగా ఉంటుంది ప్రియబిడ్డలారా. ఆ ట్యాంకుతో ప్రియబిడ్డలారా నీవు వాక్యం అనేటువంటి ఆ పైపు ద్వారా కనెక్షన్ సరిగా నీవు చూసుకుంటే, తెగిపోకుండా చూసుకుంటే, నిరంతరమైనటువంటి ఒక కనెక్షన్, ఆ వాక్యం చదివి ధ్యానిస్తూ నీవు ముందుకు వెళ్తే ప్రియబిడ్డలారా దాని ద్వారా నీకు సమృద్ధి, నీకు ఆశీర్వాదం నీకు కలుగుతూ ఉంటుంది. ఈ ఆశీర్వాదం ఎలా ఒక వ్యక్తిలో పని చేస్తుంది అని ఆ 3వ చూపిస్తుంది. ఏంటి? ఏటి ఒడ్డున నాటబడినటువంటి చెట్టులాగా సకాలము పండ్లు ఇచ్చుచు
12 నెలలు అనగా సంవత్సరం అంతా ఆకులు వాడక పచ్చిగా తల ఎత్తి నిలబడుతున్న చెట్టులాగా అతడు ఫలించును. సకాలం అంటే ప్రియబిడ్డలారా, ఇక్కడ ఒక విషయం గమనించండి, ప్రతి కాలములో ఫలించాలి. ఇప్పుడు మామిడి చెట్టుకి ఫలించడానికి ఒక కాలం ఉందండి. ప్రియబిడ్డలారా, ఒక్కొక్క చెట్టుకి 12 నెలలు మనకుంటే ఒక్కొక్క చెట్టుకి పండ్లు పెట్టడానికి ఫలించటానికి దేవుడు ఒక కాలము, ఒక సమయం నిర్ణయించుకున్నాడు. ఆ కాలములో ఫలించటమే సకాలం ఫలించటం అంటే. ప్రియబిడ్డలారా, ఒక చిన్న పిల్లవాడు పుట్టినది మొదలుకొని మరణం వరకు ఒక్కొక్క కాలములో ఫలించవలసినటువంటి టైం ఉంది. ఆ టైములో ఫలించకపోతే, ప్రియులారా, అవసరమైనప్పుడు ఫలం దొరకకపోతే అవసరం లేనప్పుడు ఎందుకు? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. నీకు అవసరమైనప్పుడు ఫలము కావాలి. యేసుక్రీస్తు ఆకలితో ఒక అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళాడు. అందులో ఏమైనా ఫలం ఉందా అని ఎదురు చూస్తూ, నిండు ఆకలితో ఉంది, ఫలం ఉన్నట్టు కనిపించింది. ఆయన దగ్గరికి వెళ్ళి చూస్తే ఒక్క పండు కూడా దొరకలేదు. ప్రభు చేశాడు, ఆ చెట్టును శపించాడు. మరునాడు శిష్యులు చూస్తే ఏమవుతుంది? ఆ చెట్టు సమూలంగా ఎండిపోయినది అని మనం లూకా సువార్త 13వ అధ్యాయంలో చదువుతున్నాం ప్రియబిడ్డలారా. అలాగే సకాలం ఫలించటం అంటే నీకు అవసరమైనప్పుడు పండు కావాలి, నీకు అవసరమైనప్పుడు ఫలితం కావాలి, టైంకి ఫలించాలి. అదే నిజంగా ఫలితం అంటే. అలాంటి ఒక ఫలితం ప్రియబిడ్డలారా నీకు దేవుని వాక్కు వలన, అది పఠించటం వలన, ధ్యానించటం వలన, దాన్ని ఆధారపడి జీవించటం వలన నీకు లభించును అని వాక్యం పలుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. తీసుకున్న బిడ్డలారా, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము మనం 8 వరకు చేసుకుంటే అక్కడ ఎంత చక్కగా యాకోబు రాసిన పత్రికలో ఒక వ్యక్తి దేవుని వాక్కునందు నిలబడితే, వాక్యాన్ని చదివితే ఫలితం ఎలా వస్తుందో, ప్రాస్పరిటీ అండ్ సక్సెస్ ఎలా వస్తుందో అని వాక్యం చెబుతూ ఉంది. మనము చదువుతాం. యెహోషువ ప్రవక్త గ్రంథం 1వ అధ్యాయము బిడ్డలారా 8వ వచనం. ఈ ధర్మశాస్త్రమును నిత్యము పఠింపుము, నిత్యము నీవు పఠింపుము, అహోరాత్రములు మననం చేసుకో, దానిలో చెప్పిన న్యాయములన్నిటినీ పాటింపుము, చెప్పిన న్యాయములన్నిటినీ నీవు పాటింపుము. అప్పుడు నీ కార్యములు సంపూర్ణంగా నెరవేరును. ప్రియులారా, ఇది ఒక రహస్యం అండి. అంటే అబ్రహాము, ఈసాకు, యాకోబు, మోషే, యెహోషువ ఇటువంటి ఎంతో మంది పరిశుద్ధ గ్రంథములో నేను నిన్న చెప్పినట్లుగా మనకి విశ్వాస వీరులుగా ఉన్నారు. వారు ఎలా ఫలించారో అనే రహస్యం బిడ్డలారా దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. యెహోషువ ఎలా ఫలించాడు, ఎలా నాయకుడిగా నిలబడ్డాడు, ఎలా ఈరోజు నీకు నాకు ఒక విశ్వాస వీరుడుగా ఉంటున్నాడు. దేవుడు అతనితో అన్నాడు, నీవు ఈ ధర్మశాస్త్ర గ్రంథము పఠించు, అహోరాత్రం దీన్ని మననం చేయి, ధ్యానించు. దీని నుండి దీనిలో రాయబడినటువంటి నియమములను, చట్టములను నీవు తూచా తప్పగా పాటించు. దీని నుంచి కుడి ఎడమ గాని నీవు జరగకుండా నిలబడు. అప్పుడు నీవు చేస్తున్న పనులన్నిటిలో నీకు విజయము కలుగును, నీకు సక్సెస్ కలుగును, నీకు ఆశీర్వాదం కలుగును. చూడండి ప్రియులారా, ఇదే యెహోషువ ఫలించటానికి దేవుడిచ్చినటువంటి ఒక చిట్క. అలా ప్రతి ఒక్క దేవుని బిడ్డల జీవితముల బిడ్డలారా ఇటువంటి ఒక రహస్యం ఉంది.
నేను ఇంకొక దేవుని సేవకుల్ని కూడా బైబిల్ని చూపిస్తాను. దావీదు మహారాజు గొప్పగా దీవించబడిన వాడే, పరిశుద్ధాత్మ వల్ల అభిషేకించబడిన వాడే, ఇజ్రాయేల్ రాజ్యత్వానికి ఒక స్థిరమైనటువంటి ముద్ర వేసిన వాడే, దేవుని హృదయానుసారుడు అని పలికిన ఒక మనిషి దావీదు. ఆయన ముసలి వయస్సులో బిడ్డలారా, ఆయన మంచం పట్టి ఉండగా చావు దగ్గరకు వస్తుందని తెలిసినటువంటి దావీదు తన కుమారుడైనటువంటి సొలొమోను దగ్గరికి పిలిచి, దావీదు తర్వాత దేవుడు సొలొమోనుని అభిషేకించాడు ఇజ్రాయేల్ని పరిపాలించటానికి. అప్పుడు దావీదు సొలొమోనుకి ఇస్తున్నటువంటి చివరి అడ్వైస్ ఉంది, చివరి సలహా ఉంటుంది. ఈ సలహా మనం చూస్తూ ఉన్నాం రాజుల మొదటి గ్రంథములో 2వ అధ్యాయము 1, 2, 3 వచనాలు మనం ఒకసారి విందామట్లారా. అనగా చచ్చిపోతూ ఉండగా మహారాజు అయినటువంటి దావీదు తన కుమారుడు సొలొమోనుకి ఇస్తున్నటువంటి సలహా అంటే ప్రియబిడ్డలారా, గమనించండి, చనిపోయే ముందు ఒక వ్యక్తి ఇస్తున్నటువంటి సలహా, అడ్వైస్, అది చాలా ముఖ్యమైనటువంటిది. కుమారుడైన సొలొమోను ఫలించటానికి ఇస్తున్న చిట్కా ఒకసారి విందామా? 1, 2, 3 వచనాలు. దావీదునకు మరణం ఆసన్నం కాగా అతడు సొలొమోనును పిలిచి ఇట్లా ఆజ్ఞాపించెను. దావీదునకు మరణం ఆసన్నము రాగా కుమారుడిన సొలొమోను పిలిచి ఇట్లు ఆజ్ఞాపించెను. ఎస్ నాయనా, నేను కన్నుమూయు గడియ వచ్చినది. నేను చనిపోయే టైం దగ్గరికి వచ్చింది. నీవు ధైర్యంతో సామర్థ్యముతో మెలగవలయును. ధైర్యముతో ఉండు, సామర్థ్యముతో నువ్వు ఉండు. ప్రభువునకు లోబడి ఉండుము. ప్రభువునకు లోబడి ఉండు. ఇక్కడి నుంచి చదువుతో వినండి. నంబర్ 1, నీవు ప్రభువునకు లోబడి ఉండు. నంబర్ 1, మోషే ధర్మశాస్త్రం నందలి ఆజ్ఞలన్నిటిని పాటింపుము. మోషే ధర్మశాస్త్రమనందలి ఆజ్ఞలన్నిటినీ నీవు పాటించుడు. ఇంకా అప్పుడు నీవు చేపట్టిన కార్యములన్నీ సఫలమగును. వావ్! అప్పుడు నువ్వు చేపట్టిన కార్యములన్నీ దేవుడు సఫలం చేస్తాడు, సఫలమగును. ఇంకా నీవు పోయిన తావునందల్లా, నీవు అడుగుపెట్టిన తావునల్లా విజయం సిద్ధించును. నీకు విజయం సిద్ధించును. 4వ వచనం కూడా, నీవు ప్రభు ఆజ్ఞను పాటింతువేని, నీవు ప్రభు ఆజ్ఞలు పాటింతువేని, యావే నాకు చేసిన వాగ్దానము, యావే తండ్రి అయిన నాకు చేసిన వాగ్దానములు తప్పక నెరవేరును. నీ జీవితములో తప్పక నెరవేరును. ఎంత మంచి వాక్యం చూడండి ప్రియబిడ్డలారా. దేవుని హృదయానుసారుడైన దావీదు చనిపోతూ కుమారుని పిలిచి చెప్పుతున్న మంచి మాట, కుమారా, నువ్వు ఇలా 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 చేస్తే నీకు విజయం కలుగును, నీకు సమృద్ధి కలుగును, నీకు దీవెనలు బడయును. ఇది పిచ్చి మాట కాదు ప్రియబిడ్డలారా. ఎందుకంటే తండ్రి అయినటువంటి దావీదు అనుభవించిన, పొందుకున్న దేవుని కృప, దేవుని ఆశీర్వాదము, సమృద్ధి, అభివృద్ధి ఏంటో ఆయనకి బాగా తెలుసు. అందుకే కుమారుని పిలిపించి ఈ మాట అంటున్నాడు, కుమారా, నీవు ఇలా చేస్తే నీకు అభివృద్ధి కలుగును, సమృద్ధి కలుగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, మీరు ఈ వాక్యం వింటూ ఉండగా నా ఒక చిన్న మనవి ఏంటంటే, ఫలించాలని, అభివృద్ధి కావాలని, ఎదగాలని, సక్సెస్ కావాలని ప్రియులారా మనుషులు అటు ఇటు పరిగెడుతూ ఉన్నటువంటి సమయం, కొట్టుమెట్టాడుతున్నటువంటి సమయం. నీవు అన్ని చేసుకో. దేవుడు నీకు ఇచ్చిన జ్ఞానముతో, బుద్ధితో, తెలివితేటలతో అన్ని చేసుకోండి. ఎందుకంటే ప్రభు అన్నాడు కదా, నీవు సర్పము వలె వివేకవంతులుగాను, పావురం వలె నిష్కళంకులుగాను ఉంటూ అన్ని చేసుకో. కానీ ఈ 2021 సంవత్సరం నీకు ఫలించాలని, ఆశీర్వాదంగా మారాలని నీవు కోరుకుంటే ప్రియులారా, ఈ ఒక్క అంశం,
ప్రభు ధర్మశాస్త్ర గ్రంథమైన బైబిల్ రోజు చదవటానికి కాసేపు టైం కేటాయించండి. ఆ వాక్యాన్ని మీ జీవితంలో అప్పుడప్పుడు మననం చేసుకుని, తెలుగులో అంటారు నెమరు వేసుకోవటం అంటారు బిడ్డలారా. ఈ ఆవులు, జంతువులు ఏం చేస్తాయి? తిండి పెట్టినప్పుడు, గడ్డి దొరికినప్పుడు గబగబ మింగేస్తుంది. తర్వాత అవి పడుకున్నప్పుడు మెల్లగా మెల్లగా ఒక్కొక్కటి బయటికి తీసి నెమరి వేస్తూనే ఉంటుంది. ఇలా నెమరి వేయటం అంటే మళ్ళా 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 దాని గురించి ఆలోచించటం, ధ్యానించటం. అలా ధ్యానించి దాన్ని ఆచరించి పాటించి తూచా తప్పగా అందులో నడిస్తే ప్రియబిడ్డలారా, నీకు సమృద్ధి, అభివృద్ధి నీకు దేవుని నంబరిట కలుగును. ఆమేన్, 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 ఆమేన్. కానీ చాలా మంది ఏం చేస్తారంటే ప్రియబిడ్డలారా, ఈ ఘోషాకారం వంటిదైన దీవెనల ఆశీర్వాదమైనటువంటి మూట అయినటువంటి ఈ వాక్యం చదవకుండా, వాక్యం ధ్యానించుకోకుండా, అది పఠించుకోకుండా, మననం చేయకుండా ఇది పక్కన పెట్టి మిగతా అన్ని కార్యాల వెనకాల తిరుగుతారు. ఎట్లా అంటే ప్రియబిడ్డలారా, పాపన సంగలో పెట్టి ఊరంతా ఎదకినట్టు ఉంటుంది. పిల్లవాడిని సంగలో పెట్టి ఊరంతా ఎదకినట్టుంది ప్రియబిడ్డలారా కొంతమంది ఫలించటానికి చేస్తున్నటువంటి మార్గాలు. ఎందుకంటే ప్రియబిడ్డలారా, యెరెమీయా ప్రవక్త దీని గురించి ఎంత చక్కగా మనకు బోధిస్తూ ఉన్నాడు. నా ప్రజలు 2 నేరములు చేసి తిరి అని ఆయన పలుకుతున్నాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, ఈ 2 నేరములు ఏంటంటే, దీవెనల ఆశీర్వాద ఘోషాగారం అంటే నా దగ్గరికి రాకుండా, నేను సమృద్ధిగా ఆశీర్వాదం ఇస్తాను, నేను దీవిస్తాను. యెరెమీయా ప్రవక్త గ్రంథం 2వ అధ్యాయం తీసుకుంటున్నాం, 13వ వచనం ప్రియబిడ్డలారా. అక్కడ మనిషి చేస్తున్న పొరపాటు ఇదే. సమృద్ధి, ఆశీర్వాదము, ఎదుగుదల, అభిషేకము ఇవి అన్నీ దేవుని నుంచే వస్తుంది అని విషయం మర్చిపోయి ఆ ఘోషాగార దగ్గరికి, ఆ జీవజలపు ఊట దగ్గరికి, బొగ్గ దగ్గరికి రాకుండా మిగతా అన్ని రకాల పనుల మీద మనుషుల వెనక పరిగెడుతూ 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 జీవిస్తూ ఉంటారు. ఒక వాక్యం ఇందామా, యెరెమీయా ప్రవక్త ఎంత చక్కగా అంటున్నాడు 2వ అధ్యాయము 13వ వచనంలో, నా ప్రజలు 2 నేరములు చేసిరివారు, నా ప్రజలు 2 నేరములు చేశారు, జీవజలములు బుగ్గనైన నన్ను పరిత్యజించిరి. ప్రియబిడ్డలారా, జీవజలపు బొగ్గ అయిన నన్ను పరిత్యజించి నా దగ్గరికి రాకుండా, నేను చూపించిన మార్గానికి రాకుండా, నెర్రె విచ్చటచే నీరు నిలువని రాతి తొట్లను తొలపించుకునిరి. నీరు నిలవలేని రాత్రి తొట్టలు త్రోవించి వాక్యం పలుకుతూ ఉంటుంది. అనగా నిజమైనటువంటి జీవపు ఊట అయినటువంటి ఆ దేవుని దగ్గరికి రాకుండా అన్ని చేస్తాడు. ఇంక 2వ నేరం ఏంటి ప్రియ సహోదరి, ప్రియ సహోదర? ఒకటి, దేవుని దగ్గరికి రారు, దేవుడిచ్చిన సమృద్ధికి రారు, అది వదిలిపెట్టి ఇంకా రేయనక్క పగలనక్క తవ్వటమే తవ్వటమే తవ్వటమే. దేనికి? నీటి కోసం. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను చెప్పిన ఈ ఒక్క సలహా మీ జీవితంలో పాటించండి. ఒకవేళ పోయిన సంవత్సరం వరకు 2020 వరకు నీరు నిలవలేనటువంటి బావిని నువ్వు తవ్వారేమో, అటువంటి తొట్టెలు తవ్వారేమో, అలా తవ్వి 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 ఫలం చూడక 2020లో అలసిపోయి ఉన్నారేమో ప్రియబిడ్డలారా, నిరాశలో ఉన్నారేమో, బాధలో ఉన్నారేమో. ఈ చుట్టుక ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి. ఈ 2021వ సంవత్సరములో ఈ రోజు బిడ్డలారా, ఈ వాక్యమిని ఒక్క నిర్ణయం తీసుకో. రోజు కనీసం ఒక్కసారి అయినా ప్రభు ధర్మశాస్త్ర గ్రంథమైన బైబిల్ కాసేపు చదవండి. ఆ చదివిన దాన్ని అప్పుడప్పుడు ధ్యానం చేసుకోండి. దానిపై ఆధారపడి నీ జీవితం కట్టుకోండి. ప్రియబిడ్డలారా, ప్రభు మాట నిజమైతే, దేవుని వాక్కు సత్యమైతే, దేవుడనే ఒక వ్యక్తి ఉన్నాడు అనేటువంటిది నిజమైతే, నీవు తప్పకుండా ఆయన వాక్కు వలన ఫలించును. ఆమేన్. నీవు ఆయన నామం పేరిట ఫలించును. ఆమేన్.
నీవు ప్రభు ధర్మశాస్త్ర గ్రంథం పేరిట నీకు వృద్ధి కలుగును. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 రెండవదిగా ఇంకొక చిట్క ఎదగటానికి, ఫలించటానికి ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా. ప్రైజ్ ద లార్డ్. Praise the Lord. హల్లెలూయా. 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 అదేంటంటే ప్రియబిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చిన అన్ని విధములైన ఆశీర్వాదములో, దీవెనలో, అనుగ్రహములో నీవు 10వ దేవునికి చెల్లించు. ఇక్కడ వాక్యం అంటున్న ఒక మాట ఏంటో ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, అది ఎంత ఆశ్చర్యంగా ఉంది అంటే, భూ ఫలితమైన మానవ శ్రమలైన అన్నిటిలో 10వ దేవునికి చెందినదే అని ఉంది. హలో, ఈ మాట శ్రద్ధతో వినాలి. దేవునికి చెందినది అంటే అర్థం ఏంటండి? అది ఆయనదే, నీ మెహర్బానీ కాదే. ఏదో నువ్వు ఇలా నొక్కి 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 ₹1 దేవునికి కానుక ఇచ్చినట్లు బిడ్డలారా, అది కాదు. ఒక చిన్న ఉదాహరణ బిడ్డలారా, నా దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉందనుకోండి. ఇప్పుడు ఎవరు అడిగితే ఈ ఫోన్ ఎవరిది? అది నాదే అంటారు. ఈ పెన్ ఎవరిది? అది నాదే అంటారు. ఈ బ్యాగ్ ఎవరిది? అది నాదే అంటారు. ఈ కర్ర ఎవరిది? మా తాతది అంటాడు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరా, కర్ర తాతది, బ్యాగు మీ అమ్మది, ఫోను నీది, ఈ పెన్ను నీ తమ్ముడిది. హలో, ఇటువంటి వస్తువులకి ఒక్కొక్క యజమాని ఉన్నాడే. ఉన్నాడా? ఉన్నాడు. అంటే ఇది నాది అంటే అర్థం ఏంటి? ఇది మై పొసెషన్. ఈ కర్ర మీ తాతదంటే ఏంటి? అది ఆయనదే. అది ముట్టుకుంటే తాత ఊరుకుంటాడా? ప్రియబిళ్ళ, ఆయన ఊరుకోడు. అలాగే వాక్యం అంటుంది, భూ ఫలితమైన మానవ శ్రమలైన 10వ దేవునికి చెందినదే. అంటే నీకు ఎంత శాతం హక్కు ఉంది? 90% నీ హక్కు. 90% నీ అధికారములో దేవుడు వదిలిపెట్టాడు. కానీ 10వ 10% అది ఆయనదేనంటే అది ఆయనకి చెందినదే, అది ఆయనకి ఇవ్వవలసినదే. ప్రియబిడ్డలారా, నీవు కష్టపడి ప్రియబిడ్డలారా ఒక ₹100 సంపాదించుకున్నా అనుకోండి, ₹90 నువ్వు తీసుకోండి. ₹90 నీదే, ₹10 దేవునికి కానుక వేయండి. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, దేవుని యొక్క వాక్యము చదవటం, అది పాటించటం వలన నీకు సమృద్ధి కలుగుతూ ఉంది. కానీ నీ ఎప్పుడు కూడా నీవు మోసపోవు. దేవునికి కానుక అర్పించి మోసపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? దేవునికి 10వ చెల్లించి మోసపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి? ప్రియులారా, 10వ 10% దేవునికి కానుకగా ఇచ్చి దీవించబడిన, ఆశీర్వదించబడిన, ఎదిగిన, సమృద్ధి కలిగిన జుట్టంతమంది నాకు తెలుసు. నేను పరిశుద్ధ గ్రంథములో బిడ్డలారా ఒక లైన్ ఆఫ్ సేవకుల పేరు మీకు చెప్తాను. దేవునికి 10వ కానుక అర్పించి దేవుడు వారికి అనుగ్రహించిన ప్రతి ఒక్కటిలో 10వ కానుక అర్పించి దీవించబడిన, సాక్షిగా నిలబడిన, ఈరోజు విశ్వాసానికి పాత్రులుగా, విశ్వాస వీరులుగా నిలబడుతున్నటువంటి వారే. వాళ్ళు ప్రేమల రకపు కృష్ణ గమనించండి, పిచ్చోళ్ళు కాదు, మోసపోయేవాళ్ళు కాదు. వారి జీవితము ఫలించినది కాబట్టే ప్రేమలరా బైబిల్లో ఈ విషయాలు అని రాసిపెట్టారు. మనం మొదటి వ్యక్తిని గురించి విందాం బిడ్డలారా. ఆదికాండం 28వ తీసుకుంటామా? మనము 22వ అక్కడ ప్రియబిడ్డలారా మనము యాకోబును చూస్తూ ఉన్నాం. నేను స్తంభముగా నిలిపిన ఈ రాయి
దైవ మందిరమగునుగాక. నీవు నాకు ఇచ్చిన దానిలో 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును అని మొక్కుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 బేతేల్లో రాత్రి వేళ యాకోబు పడుకుంటూ ఉండగా ఒక రాయిని తలగడగా పెట్టి ఆయన నిద్రించాడు. ఈ కథ మీకు తెలుసు. అప్పుడు ఆయన ఒక కళ వచ్చింది. ఒక పెద్ద నిచ్చెన ఆకాశం నుండి భూమి వైపు వేయబడ్డది. దానిపైన దేవదూతలు ఆరోహణము అవరోహణము చేస్తున్నటువంటి ఒక దర్శనం. నిద్ర నుంచి లేచినటువంటి యాకోబు ఏమన్నాడు? ఇప్పుడు చెప్పిన ఈ మాట 22వ వచనము, ఇది దేవుని సన్నది తప్ప, ఇది దేవుని భవనం తప్ప మరొకటిది కాదు. ఒక్క తలగడగా పెట్టిన రాయిని అక్కడ నిలబెట్టాడు. ఇది దేవుని మందిరమగునుగాక, దేవుని భవనమగునుగాక అని చెప్పాడు. ఆ దేవునిని దర్శించినటువంటి యాకోబు అక్కడ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ప్రభువా, నీవు నాకు ఏమిచ్చినా, నీవు నన్ను ఏమిచ్చి దీవించినా అన్నిటిలో నేను నీకు 10వ వంతు చెల్లింతును అని ఆయన మొక్కుకున్నాడు, నిర్ణయం తీసుకున్నాడు. ప్రియబిడ్డలారా, ఒక చిన్న ప్రశ్న. యాకోబు బేతేల్లో పడుకున్నప్పుడు ఏంటి? ఆయన ఇంటి నుంచి పారిపోయినప్పుడు వెండి బంగారము సొమ్ము మేకలు గొర్రెలు అన్నిటి తీసుకుపోయాడా? ప్రియబిడ్డలారా, సోదరుడైనటువంటి ఏసావును భయపడి పారిపోయేవాడ యాకోబు. పారిపోయే మనిషి ఏమి ఎత్తుకుపోతారండి? తన సోదరుడిని చంపేస్తాడేమో అని భయపడి పారిపోయేవాడు యాకోబు. ఏది లేదు వాడి దగ్గర, ఏమీ లేదు. ఏమీ లేని పరిస్థితుల్లో ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఏమని? ప్రభువా, నీవు నాకు ఏమిచ్చినా దానిలో 10వ భాగం 10వ వంతు నీకే తిరిగి చెల్లింతును నిర్ణయం తీసుకున్నాడు. ప్రియబిడ్డలారా, యాకోబు అక్కడి నుంచి వెళ్ళిపోయి, మీకు తెలుసు, రూబెన్ దగ్గర ఆయన ఒక సేవకుడుగా సంవత్సరాలు కష్టపడి పనిచేసి తిరిగి మళ్ళా తన సహోదరుడైనటువంటి ఏసావును కలవటానికి తిరిగి వచ్చినప్పుడు ప్రియబిడ్డలారా, ఆయన సమృద్ధిగా ఎదిగి మందములు, పనివాళ్ళు, డబ్బు, ఆస్తి, ప్రియబిడ్డలారా, అనగా ధనవంతుడైనటువంటి యాకోబు తిరిగి వస్తూ ఉన్నాడు. అంటే నేను ఈ కథ మీకు పెద్దగా చెప్పట్లేదు ప్రియబిడ్డలారా, కేవలం ఆ ముఖ్య అంశం మాత్రం చెప్తూ ఉన్నాను. ఒట్టి చేతితో వెళ్ళిపోయిన యాకోబు తిరిగి ఏసావును కలవటానికి వచ్చినప్పుడు ధనవంతుడుగా వచ్చాడు. సకల ఐశ్వర్యము కలవాడుగా వచ్చాడు. లెక్కకి మించినటువంటి మందలు, పనివాళ్ళు, ఆస్తి, ఐశ్వర్యములు, గొప్పవాడుగా దేవుడు యాకోబుని చేశాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన రహస్యం ఏంటండి బిడ్డలారా? ఈ బేతేల్లో రాత్రి ఏమీ లేకుండా ప్రియబిడ్డలారా ఒక రాయిని తలగడగా పెట్టి పడుకున్న మనిషి ఇందుకు తీసుకున్న నిర్ణయం. ఈ 2021వ సంవత్సరం ప్రియబిడ్డలారా, నేను మీ నుంచి ఇదే కోరుకుంటున్నా. ఒక్క నిర్ణయం తీసుకుబిడ్డలారా, దేవుడు నీకు ఇచ్చినటువంటి ఏదైనా దానిలో 10వ వంతు దేవునికి నీవు కానుక చెల్లించండి. ఆయన నామం పేరిట యాకోబును దీవించిన దేవుడు నిన్ను కూడా దీవిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. 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 రెండో వ్యక్తి ప్రియబిడ్డలారా, అబ్రహాం. సాధారణ మనిషి కాదు ప్రియబిడ్డలారా, విశ్వాసులుగా తండ్రిని అబ్రహాం. మనం చదువుతామా? ఆదికాండం 14వ అధ్యాయం తీసుకున్న ప్రియబిడ్డలారా, అక్కడ 20వ వచనములో అబ్రహాం చేసిన పని ఏంటి? నేను ఎందుకు ఈ పితామహుల పూర్వీకుల ఉదాహరణ చెప్తున్నానంటే ప్రియబిడ్డలారా, వారు చేసి వృద్ధి చెందారు. వారు 10వ భాగం కానుక ఇచ్చి దీవించబడ్డారు. ఒట్టి చేతితో వెళ్ళిపోయేవాడు, ఊరు గ్రామాన్ని అన్నిటిని వదిలిపెట్టి వెళ్ళిపోయేవాడు
గొప్ప వ్యక్తులుగా మారారు, దీవించబడ్డారు, అభిషేకించబడ్డారు. దానికే మనం దీన్ని చదువుతూ ఉన్నాం. విందామా? అబ్రహాం చేసిన పని, అబ్రహాం తీసుకున్న నిర్ణయం. విందాం బిడ్డలారా, 20వ వచనం. శత్రువులను నీ వశము చేసిన సర్వోన్నతుడగు భగవంతుడు స్తుతింపబడునుగాక. అప్పుడు అబ్రాము అతనికి తన సమస్తములో 10వ వంతును ఇచ్చెను. అబ్రహాము తనకున్న సమస్తములోను 10వ వంతు దేవునికి ఇచ్చెను. హలో, వింటున్నారా? అబ్రహాము తనకున్న సమస్తములో 10వ వంతు దేవునికి ఇచ్చాడు. అబ్రహాం దీవించబడలేదా? అబిమెలెకు మహారాజునికి మించినటువంటి ఆస్తిపాస్తులతో దేవుడు అబ్రహాం దీవించలేదా? కేవలం ఊరైనటువంటి గ్రామము నుండి తన భార్య అయినటువంటి సారాను చేపట్టుకుని వెళ్ళిపోయినటువంటి అబ్రహాం దేవుడేమన్నాడు? నీ సొంత ప్రజలను, ఊరును, గ్రామాన్ని అన్నిటిని వదిలిపెట్టి నేను నీకు చూపెట్ట స్థలానికి వెళ్ళిపో, నేను నిన్ను దీవిస్తానన్నాడు. ప్రియబిడ్డలారా, అబ్రహాం చేసిన పని ఇదే. అలా సొంత గ్రామాన్ని, చుట్టాలని, బంధువులను అన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయిన అబ్రహాముకి దేవుడు ఇచ్చిన ఆస్తి ఐశ్వర్యం ఎంత అంటే, ప్రియబిడ్డలారా, అబిమెలెకు అనే మహారాజు కూడా భయపడ్డాడు ఈ అబ్రహాముని. అంత సమృద్ధి, అంత ఐశ్వర్యము, అంత గొప్పతనం. మన పితామహులైన అబ్రహాము తీసుకున్న నిర్ణయం ఇదైతే, యాకోబు తీసుకున్న నిర్ణయం ఇదైతే, ప్రియబిడ్డలారా, మరి నీకు నాకు ఈ నిర్ణయం తీసుకోవటానికి, పాటించటానికి ఏంటండి పెద్ద ఇబ్బంది? వారు దీవించబడ్డారు. ఇంకా చివరికి ప్రియబిడ్డలారా, పాత నిబంధనలో చివరి ప్రవక్త అయినటువంటి మలాకి, మీరు ఇది చాలాసార్లు వింటూ ఉంటారు. ఈ మలాకి గ్రంథం చాలామంది గురువులు కూడా దశమ భాగం గురించి మాట్లాడుతున్నప్పుడు అల్లా ఈ మలాకి గ్రంథం గురించి మాట్లాడతారు. అనగా అబ్రహాం మొదలుపెట్టి యాకోబు కంటిన్యూ చేస్తూ మలాకి ప్రవక్త మనకి ఒక ఆజ్ఞగా ఇచ్చినటువంటి ఒక మాట. ప్రియబిడ్డలారా, మలాకి ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం తీసుకున్నాం 10వ వచనములో. అక్కడ నన్ను పరిశీలించి చూడు అని దేవుడు సవాలు చేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, అంటే మనం సవాలు చేస్తాం మనిషిని, రేయ్ చూడరా, చూపించు అని అంటారు. ప్రియబిడ్డలారా, దేవుడు మనిషిని సవాలు చేస్తున్న ప్రశ్న విందామా? మలాకి ప్రవక్త గ్రంథం 3వ అధ్యాయం 10వ వచనం. మీరు మీ 10వ పాలును సంపూర్ణంగా దేవాలయంలో కొనిరాండు. మీ 10వ వంతు నీవు సంపూర్ణంగా, హలో, సగం సగం కాదు, నీవు 10వ వంతు 10వ భాగము సంపూర్ణంగా దేవాలయమునకు కొనిరండు. అప్పుడు దేవాలయమున సమృద్ధిగా భోజనము లభించును. మీరు నన్ను పరీక్షించి చూడవచ్చును. ఇది ఆ మాట, నీవు నన్ను పరిశీలించి చూడవచ్చును. నేను ఆకాశ ద్వారములు విప్పి మీపై ఆశీర్వాదములు ఎలా సమృద్ధిగా కురియుంతునో లేదో మీరే చూడవచ్చును. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, నేను ఆకాశ ద్వారమును విప్పి మేలైన దీవెనలు, ఆశీర్వాదములు నీపై నేను కురియింతునో లేదో అని పరిశీలించి చూడండి. అంటే అంత ఖచ్చితంగా అంటున్నాడు దేవుడు. అందుకే 10వ భాగం దేవునికి కానుక ఇచ్చి ఎవరు మోసపోలేదండి ప్రియబిడ్డలారా. ఇది ప్రియబిడ్డలారా, మీరు కొంతమంది అనుకుంటారు, అరే నాకు 100 రూపాయలు వస్తాయి, అందులో 10 రూపాయలు దేవునికి ఎందుకు? దేవునికి నా సొమ్ము కావాలా? ఈ సొమ్ము తీసుకొని ఫాదర్లు ఏం చేస్తారు? దేవాలయంలో కానుక వేసి ఎక్కడికి పోతుంది? ఇలాంటి చాలామంది ఏదన్నో అనుకుంటారు. ప్రియబిడ్డలారా, దేవునికి నీ సొమ్ము అక్కర్లేదు. ఎందుకంటే వాక్యం పలుకుతుంది, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము, నీవు నాకేం చెల్లిస్తావని వాక్యం అంటుంది. ప్రియబిడ్డలారా, నీ సొమ్ము దేవునికి అక్కర్లేదు. కానీ ఎందుకు 10వ వంతు చెల్లించమంటున్నారంటే, అది దేవునిపై నీకున్న ఆధారాన్ని చూపిస్తూ ఉంటుంది.
అది దేవుని పట్ల నీకున్న భక్తిని చూపిస్తుంది, దేవుని పట్ల నీకున్న ప్రేమ చూపిస్తూ ఉంటుంది. దేవునిపై నీవు స్థిరంగా ఆధారపడి జీవిస్తూ ఉన్నదానికి, ఒక గౌరవానికి, మర్యాదకి, ప్రేమకి, వినయానికి, వినమ్రతకి, దేవుని వాక్యానికి నీకున్నటువంటి మర్యాద, కట్టబడి ఉండటం, విధేయత చూపించటం వలన ఆయన నిన్ను దీవిస్తాడు. హలో, అర్థమైందా? నీ పని ఏంటంటే 10వ భాగం కరెక్ట్గా దేవుని ఆలయములో మంచి ప్రే చేసి మంచి మనసుతో కానుక వేయండి. దేవునికి చెందినటువంటి 10వ భాగం నొక్కి పట్టుకొని అది ఆయనకి ఇవ్వకుండా నీవు ఎంత పట్టుకున్న ప్రియులరా, నీకు సమృద్ధి కలగదు. ఉదార మనస్సు కలిగి ఇవ్వు దేవునికి, దేవుని నామం పేరట ఇవ్వు, నీకు సమృద్ధి కలుగును. ఎందుకు? ఈ మాట పలికేవాడు బెన్నిఫారు కాదు. హలో, ఇది బెన్నిఫారా వాక్యం కాదే, ఇది పరిశుద్ధ గ్రంథములో నిన్ను సృష్టించిన, నిన్ను దీవించటానికి ఘోషాకార మంటిదైన ఆకాశ ద్వారం విప్పి నీకోసం ఎదురు చూస్తున్నటువంటి సజీవుడను దేవుడు పలికిన మాట. ప్రియ సహోదర, ప్రియ సహోదరి, ఆ మాట వృథా పోవదు. భూమి ఆకాశం గతించిపోవును కానీ నా మాట మాత్రం గతించిపోవదు అని పలికిన సర్వశక్తివంతుడైన దేవుని మాట అది తప్పక ఫలించును. ఎందుకంటే అబ్రహాము, ఈసాకు, యాకోబు, మాలాకి, ప్రియులరా, వీరందరూ బోధించినటువంటి బోధ చివరికి యేసు క్రీస్తు కూడా దాన్ని మెచ్చుకుంటున్నాడు. లేదా యేసు క్రీస్తు కూడా మెచ్చుకుంటున్నారు. తండ్రి ఏకైక కుమారుడు యేసు క్రీస్తు బోధించిన బోధలు ప్రియులరా, ఆయన స్పష్టంగా మనకు తెలియజేస్తున్న ఈ మాట కానుకర్పించటం. నేను ఈరోజు సువిశేషపట్నంలో ప్రియులారా, ఒక పేద వితంతువులు వచ్చి 2 చిన్ని కాసులు దేవాలయములో కానుక వేసిరి. ధనవంతులు వచ్చి అన్ని కృమ్మరించారు. ప్రభు ఏమంటున్నాడు? వారు తనకున్న సమృద్ధి నుండి పోశారు. ఈ పేద వితంతువు 2 చిల్లి కాసు, ఆమె దేని మీద బతకాలో అది ఆమె ఇచ్చింది. కాబట్టి ప్రభు అంటున్నాడు, ఆమె తనకున్న సర్వస్వము ఇచ్చను అని మెచ్చుకుంటున్నారు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరులారా, 2 చిన్న మనవి, 2 చిన్న రిక్వెస్ట్ మాత్రమే ఈ వాక్యం వింటున్న మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను. నీ సమృద్ధి నీదే. నీవు బాగుపడితే అది నీకే, నీ కుటుంబం బాగుపడితే అది మీకే. ప్రియులారా, ఈ 2 కార్యాలు చేయండి. ఒకవేళ 2020లో నీవు ఇది చేయలేదేమో, ఒక్క ట్రయల్, ఒక్కసారి ప్రభు అన్నాడు కదా, నన్ను పరిశీలించి చూడు. నువ్వు కూడా పరిశీలించి చూడండి. ఈ 2 నిర్ణయాలు తీసుకో. పరిశీలించి చూడమన్నాడు కదా, పరిశీలించి చూడండి. నంబర్ 1, రోజు దేవుని వాక్యం చదువు. రోజు దేవుని వాక్యాన్ని ధ్యానం చెయ్యి. ఆ వాక్యాన్ని పాటించి నీ జీవితము ఆ వాక్యం అనేటువంటి రాత్రి పునాదిపై కట్టుకో. నంబర్ 2, నీకున్న సర్వస్వము నుండి 10వ దేవునికి కానుక చెల్లించు. ఒక్కసారి పరిశీలించి చూడు. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం నువ్వు ఎక్కువగా ఫలించావా లేదా? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎదిగావా లేదా? పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం చేపట్టే పనులను దేవుడు విజయవంతంగా మార్చాడా లేదా? ఇది నీకు తప్పక జరుగును. ఆమేన్. ఒక నిమిషం శ్రమలు ఉంచి నాతో ప్రార్థించండి. ప్రభువైన దేవా, 2 చిటుకులు మాకు నేర్పించేందుకు స్తోత్రం చెల్లిస్తూ, పరిశీలించి చూడమని సవాలు చేసినటువంటి దేవుడు
ఈరోజు ఈ వాక్కు ద్వారా ఈ బిడ్డలందరినీ కూడా బలపరచునగాక. ఆమేన్. ఎదగటానికి, ఫలించటానికి, బలపడటానికి ఆయన ఇచ్చే 2 మార్గాలు ఈ బిడ్డలు విని ధ్యానించి దానిపై ఆధారపడి జీవింతులుగాక. ఆమేన్. ఈ బిడ్డల ద్వారా వారు ఎక్కువగా ఫలించటం ద్వారా మీకు మహిమ కలుగునగాక. ఆమేన్. నీకు సాక్షిగా వారు జీవింతురుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రియబిడ్డలారా, మనము అర్పణ సమయంలో ప్రవేశిస్తూ ఉన్నాం. మీరు 2 నిర్ణయాలు తీసుకోండి. కానుక ఇక్కడ మనము అర్పించేది ఏమీ లేదు. యాకోబు తీసుకున్న నిర్ణయం, అబ్రహాం తీసుకున్న నిర్ణయం, మాలాకి చెప్పినటువంటి మాట, యేసుక్రీస్తు పలికినట్లుగా 2 నిర్ణయాలు నేను ద్రాక్షరసములు కానుకగా అర్పిస్తూ ఉండగా తీసుకోండి. ఒకటేంటంటే నిర్ణయం తీసుకో, ప్రభువా నేను నీ ధర్మశాస్త్రగ్రంథమైన బైబిల్ రోజు చదువుతా, ధ్యానిస్తా, జీవిస్తా. ఇది ఒక నిర్ణయం. రెండవది, దేవుడు నీకు అనుగ్రహించిన అన్నిటిలో 10వ వంతు నేను దేవుని కానుకగా అర్పిస్తాను అని 2 నిర్ణయాలు తీసుకో. ఈ 2 నిర్ణయాలు, ఈ ద్రాక్షరసములు నేను కానుకగా ఇచ్చినప్పుడు మనస్సున మీరు దేవునికి కానుకగా అర్పించండి. అర్పించనా ప్రభు అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. అర్పించనా ప్రభు అర్పించనా, అంజలి ఘటించి అర్పించనా. సహోదరి సహోదరులారా, మనము అర్పించి ఈ బలి సర్వశక్తి గల పెదైన సర్వేశ్వరునికి అంగీకారమనట్టులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ప్రియబిడ్డలారా, వాక్యములు మనం ధ్యానించినట్లుగా మీ 2 నిర్ణయాలను ఈ ద్రాక్షరసములో ఈ బలిపీఠం మీద కానుకగా అర్పించండి. దేవుని ధర్మశాస్త్రగ్రంథమైన బైబిల్, దేవుని వాక్కు ప్రతిరోజు కనీసం ఒక్కసారి అయినా చదివి ధ్యానించి ఆ వాక్యానుసారంగా జీవించుదును ప్రభువా అని ఒక నిర్ణయం. నీవు నాకేమిచ్చినా నేను పొందిన దానన్నిటిలో 10వ భాగం 10వ వంతు తిరిగి నీకే చెల్లింతును దేవా అని 2వ నిర్ణయం. బిడ్డలారా, నీకు ఏ నష్టం కలిగిన ఒక నిర్ణయం కాదు ఇది. నీవేం పెద్దగా కోల్పోయే ఒక నిర్ణయం కాదు ఇది. నీవు రెట్టింపులుగా దీవెనలు, ఆశీర్వాదము, సమృద్ధిని పొందబోయే సులువైన 2 నిర్ణయాలే. సకాలం ఫలించే చెట్టుగా సంవత్సరమంతా ఆకులు వాడక
తల ఎత్తి నడిచే చెట్టులాగా నిన్ను దేవుడు మారుస్తాడు. ఆమేన్. తోకలాగా కాదు, తలలాగా దేవుడు నిలబెడతాడు. ఆమేన్. అప్పు తీసుకున్న వాళ్ళలాగా కాదు, అప్పిచ్చే వాళ్ళగా దేవుడు నిన్ను పైకి లేపుతాడు. ఆమేన్. మినిమము కష్టపడి జీవించటానికి కాదు, సమృద్ధిగా నిన్ను దేవుడు దీవిస్తాడు. ఆమేన్. పరిశీలించి చూడమని సవాలు చేస్తున్న దేవుడు తప్పకుండా నీకు తన మాటను పూర్తి చేసిస్తాడు. ఈ బలిలో కానుకగా మీ ఇంటిని, మీ పనులు, వ్యాపారము, వ్యవసాయము, నీ ఉద్యోగము అన్నిటిని సమర్పించండి. ఫాదర్ బెన్నీ ఎస్వి అని యూట్యూబ్ ఛానల్ని దేవునికి అర్పించండి. లోకవ్యాప్తంగా వేలాది మందికి దేవుని వాక్యాన్ని అందిస్తున్న ఈ ఛానల్ దేవుని వాక్కు వలన సమృద్ధిగా అందరికీ ఆధ్యాత్మిక భోజన విందు ఏర్పాటు చేసే ఛానల్గా మారునగాక అని ప్రార్థించు. ఆమేన్. ఈ ఛానల్లో విజయవంతంగా దేవుని సువార్త పరిచయ జరగటానికి ఉదార మనస్సు కలిగి స్పాన్సర్ చేస్తూ దాతలుగా నిలబడిన ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని, వారిచ్చిన ప్రతి కానుకను దేవుడు 30, 60, 100 ఫలింపచేయునుగాక అని ప్రే చేయండి. ఆమేన్. పరిశుద్ధ బలిభోజ పెట్టించిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం ఉంచుకునండి. అధికముగా ఫలించి సమృద్ధితో, కృతజ్ఞతతోనూ, ఆనందంతోనూ, సంతోషముతోనూ గీతములు పాడుకుంటూ దేవుని దగ్గరికి నీవు రావాలని నీ కలలు ఈ బలిలో కానుకగా అర్పించు. మధ్యస్థ ప్రార్థన చేస్తూ ఉండగా వారిని ఒక్కొక్కరి దేవునికి అర్పించు. డివైన్ మర్సీ సండే నుంచి మా బిడ్డలు చేస్తున్న ఈ పరిచర్య, వారు చేస్తున్న ప్రతి పనిని దేవుడు దీవించి భూఫలితమైన మానవ శ్రమలైన అన్నిటిలో దేవుడు వారిని దీవించాలని ప్రార్థన చేయండి. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుడు యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారి మీతోనూ ఉండునగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ఏలిన వార పావన పిత సర్వశక్తి గల ఉన్నత సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ నీ చోటును మేము మీ కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, శ్రేయస్కరము. వార్త అయిన క్రిస్తు మనుష్యావతారము ద్వారా మీ మహిమ ప్రకాశం మా మనోనేతను క్రొత్త వెలుగాయను. ఇందువలన వారి ద్వారా ప్రత్యక్షముగా దేవుని చూచి మేము అగోచరముగు పరమానంద ప్రేమకు ఆకర్షింపడుదుముగాక. కావున దూతలతోనూ అధిదూతలతోనూ భద్రాసములతోనూ ఏకమై నిరంతరము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా. ప్రభు నామమున వేంచేయువారు ధన్యులు. మహోన్నతమున హోసానా. పట్లారా సాధ్యమైతే మోకరించి పరిశుద్ధాత్మ ప్రభావం కోసం ప్రార్థనలో ఉండండి. పావన పిత మీరు నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు స్తుతించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచూ ఉన్నావు. ప్రపంచమాద్య అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా ఈ కానుకలను మీ సముఖమునకు
తెచ్చి ఉన్నాము. మీ పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలకునుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను మీకు నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఎట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఎలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానందరము పాత్రము నందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిది, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై సిలువలో ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చు వరకు వేచియుందుము. వారి మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితము అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాం. మీ సముఖమున మోకరించి ఈ పరిశుద్ధ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీర రక్తములో పాలివారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించి నీవిచ్చిన వాగ్దానాలకు అర్హులుగా వీరిని మార్చమని ప్రార్థిస్తున్నాం. ఆమేన్. ఏలిన వారా ప్రపంచమంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా ఫ్రాన్స్ జగద్గురువును పోలా ఆంతోని అగ్రపీఠాధిపతులను తదితర పీఠాధిపతులను గురువులను మఠగణ్యులను నీ సేవకులు సేవకులందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరపము. మీ చొప్పున మీ సముఖన కూడి ఉన్న ఈ ప్రజలందరి మనవులు దయతో ఆలగించండి. ఉత్థానమగుదమును నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు ఈ లోకము నిలబడిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకునము. ఉద్ధరణ స్థలములో పీడింపడుతున్న ఆత్మలపై కరుణించండి. కరోనా మహమ్మారిని చనిపోయిన ప్రతి ఒక్క బిడ్డను జ్ఞాపకం ఉంచుకునండి. ప్రభువా, దిక్కులేని ఆత్మల కోసం
చనిపోయిన ఆత్మల వలన డిస్టర్బెన్స్ ఉన్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం ఉంచి వారి విడిపించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈనాడు పరిశుద్ధ బలిపూజ పెట్టించిన వారిని, మధ్యస్థ ప్రార్థన మెంబర్స్ని, వారి అడ్మిన్స్ని, గ్రూప్ మెంబర్స్ని, లీడర్స్ని, కోర్ గ్రూప్ని, నాయకులని, బానొక్కని, డివైన్ మర్సీ సెంటర్ని, ఇక్కడ సేవ చేస్తున్న వారిని, సువార్తని ఇంటింటి వ్యాపింపచేయడానికి స్పాన్సర్ చేసిన వారిని అందరినీ నీ వాగ్దాన ప్రకారము ఫలింప చేయమని, దీవించమని, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మేము కూడా అక్కడ చేరి ఒకరోజు మీ సన్నదికి నిత్యానంద అనుభవించి భాగ్యం మేము పొందుతాముగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 వారి ద్వారా, వారితో, వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. ప్రభు యేసుక్రీస్తు మనకు ఇచ్చిన పరమ ఉదయస్సును అనుసరించి ఈ ప్రార్థన జపించుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, నీ నామం పూజింపబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన మీ బిడ్డలందరినీ ఎదగటానికి, ఫలించటానికి, సమృద్ధికి పొందటానికి సైతాన్ని కలిగించిన ప్రతి ఆటంకములన్నిటి నుండి నీ పరిశుద్ధ సిలువ పేరిట వీరికి విడుదల కలుగునుగాక. ఆమేన్. నీ మోక్షానందమును మా రక్షకుడు యేసుక్రీస్తు రెండవ ఆగమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని సమాధానం మీకు సొగచున్నాను అని మీ అపోస్తులతో వచ్చించిన ప్రభు అని యేసువా, మా పాపములను బలహీనతలను పాటింపక ఈ బిడ్డలందరి విశ్వాసమును కటాక్షించండి. వారి ప్రార్థనలు కటాక్షించండి. వారు తీసుకుని 2 నిర్ణయాలను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం మీ బిడ్డలందరికీ నిజమైన శాంతిని, సమాధానమును అనుగ్రహించండి. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో అబ్రహాము, ఈసాకు, యాకోబు, మాలాకి, చివరికి యేసు క్రీస్తు దీవెనలకి ఆధారం చూపించిన ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రును కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. యేసు క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములు భాగం ప్రసాదించునగాక. ఆమేన్.
రండి జనులారా పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు రండి రండి జనులారా పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు పెండ్లి విందు కాదిది మందుగ విందు కాదిది మనలను రక్షించే క్రీస్తు ప్రభుని విందిది రండి రండి జనులారా పరమనాథుని విందుకు రండి రండి ప్రజలారా ఆత్మశాంతి పొందుటకు ఆత్మలో శక్తి లేక సొమ్మసిల్లిపోయావా హృదయంలో వేదనలే మోయలేకున్నావా ప్రార్థించుదము. రక్షకుడు వినమా యేసయ్యా, నీ ధర్మశాస్త్ర గ్రంథమును చదివి ధ్యానించి అహోరాత్రం మననం చేసు నీవిచ్చిన సకల దీవెనల నుండి 10/100 భాగం నీ కానుకలుగా అర్పిస్తూ జీవించటానికి నిర్ణయం తీసుకున్న ఈ బిడ్డలని ఒక్కొక్కరిని ఈ పరిశుద్ధ బలిబ యోగ్యత ద్వారా దీవించమని ప్రార్థిస్తున్నాను. ఆమేన్. వారు ఫలించడం ద్వారా నీకు మహిమ కలుగునగాక. ఆమేన్. ఈ బిడ్డ చేపట్టిన పనులను అంతటిని విజయవంతంగా మార్చండి. ఈ బిడ్డలు మరణం వరకు అందరి ఎదుట నీకు సాక్షిగా లేవనెత్తబడుదురుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏలిన వారు మీతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్ర ఆత్మ మిమ్మందరిని మీ కుటుంబాలను సదా సర్వదా దీవించి కాపాడి అభివృద్ధి పరచునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. దేవుడు గొప్పగా మిమ్మల్ని దీవించునుగాక. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ. నడిపించు నానావా నడి సంద్రమున దేవా నవ జీవన మార్గమున నా జన్మ తరింప నడిపించు నానావా